అందుకే స్వామివారు మనని రక్షించడానికి సిద్ధంగా ఉండి వెంకటేశ్వర అవతారంలో మాత్రమే నిలబడి ఉంటాడు స్వామి. రామావతారంలో, కృష్ణావతారంలో, శివుడి యొక్క అవతారంలో, కుమారస్వామిగా, గణపతిగా ఇలాంటి అవతారాలు మీరు గమనించండి. కొందరు దేవతలు ఎప్పుడూ కూర్చునే ఉంటారు. శ్రీమన్నారాయణమూర్తి కూడా క్షీరసాగరంలో ఎప్పుడూ శయనించి ఉంటాడు. అనంత పద్మనాభస్వామి కూడా శయనించి ఉంటాడు. రాముడు కూర్చునే ఉంటాడు, నిలబడి ఉంటాడు. శివుడు లింగాకారంలో ఉంటాడు, నాట్యం చేస్తూ ఉంటాడు, లేదా తపోభంగిమలో కూర్చుని ఉంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక్కడు మాత్రమే 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు నిలబడి శంఖచక్రాలు ధరించి ఉంటాడు. కారణం ఏమిటయా? తిరుపతిలో నేను ఒకసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానుభావుడు అక్కడ అప్పటి శాసనసభ్యులుగా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు సాహితీ బ్రహ్మోత్సవాలు అని జరిపిస్తే అక్కడ అవధానం చేశా. ఆ అవధానంలో ఒక సమస్యగా ఇచ్చారు నాకు. ఏమిటండి స్వామివారి యొక్క